మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. త్యాగయ్య పాటలు గీతాలు వింటుంటే సంగీతం రాని వాళ్ళు కూడా చిరస్థితి అయినటువంటి చెట్లు చేమలు కూడా పలుకుతాయి అని ఒక నిర్ధారణ ఉంది. ఆ పదము నేటికి చిరస్మరణీయమైపోయింది. ఏ సభలో ఏ చిన్న పరిచయంలో ఉన్నా కూడా అది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనేటువంటి ఆ వాక్యము చిరస్థాయిగా నిలిచిపోయింది. చిన్న చిన్న పరిచయస్తులు కూడా ఈ మాటను మనం మాట్లాడుకుంటాము. అలాగా సహజ వాగ్గేయకారుడైనటువంటి మన త్యాగయ్య గారు ఆనాటి భాషా వైవిధ్యాలు, ఆనాటి కాలంలో ఎంతగానో తన తెలుగు రచనలకు, తన కృతులకు, తెలుగు భాషా పరిరక్షణకు ఎంతగా దోహదం చేశారో మనకు నిరూపణం అవుతాయి. ఆయన తమిళ దేశంలో ఉన్నారు కాబట్టి తమిళంలో అనేక మంది విద్యార్థులు, 200 పైకి విద్యార్థులు ఆయనకు ఉన్నారు. అలాగే ఆయన రాసిన 24,000 కృతులు చక్కగా నేర్చుకున్నటువంటి వాడు. ఆ ప్రతి కృతి కూడా తెలుగులోనే ఉండేది. ఎటువంటి పదాలు ఇతర భాష, అన్య భాష పదాలు దాంట్లో లేవు. అలాంటప్పుడు ఆ తమిళ భాష ప్రాచుర్యంలోనూ, దేవ భాష, సంస్కృతం రాజ్య భాషగా ప్రాచుర్యంలో ఉన్నప్పుడు, మరియు ఆంగ్ల పాలనలో ఆంగ్ల భాష, అలాగే ముస్లింల పాలన, దండయాత్రలు వలన వలస వచ్చిన ముస్లింలు, ఆ ముస్లింల పాలన వలన ఉర్దూ, పార్సీ భాషలు, ఇలా అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక వైవిధ్యాలు ఉన్నటువంటి నాటి కాలంలో మన తెలుగును పరిరక్షించడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు అనడానికి త్యాగయ్య గారి కృతులు ఇప్పటికీ కూడా వేల నోళ్లలో పొగడము, ఆయన ఆరాధన ఉత్సవాలను భక్తిపూర్వకంగా చేసుకోవడం మనం అందుకు నిర్ధారణ. అలాగా త్యాగరాయ గారి జీవితం చూసుకుంటే మనకు ఎన్నో విషయాలు సమాజ పరంగా, సంసార పరంగా, ముఖ్యంగా భక్తి పరంగా, ఒక్క భక్తి ఉంటే రామభక్తి అనే భక్తిలో ఏమైనా సాధించవచ్చు అని నిరూపించి చూపించారు మన త్యాగయ్య గారు. ఆయనకు 8వ సంవత్సరం ఉపనయనమైంది. 18వ సంవత్సరం వివాహం జరిగింది. వారికి సీతారామ లక్ష్మమ్మ అనే ఒక కూతురు ఉండేది. ఆమె వివాహానికి తన ప్రియ శిష్యుడైనటువంటి వెంకటరమణాచార్య భాగవతులు గారు ఒక చిత్రపటాన్ని, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సహిత చిత్రపటాన్ని స్వయంగా చిత్రీకరించి తెచ్చినప్పుడు, ఎదురే వచ్చితివా నన్ను నడచి వచ్చితివా అనేటువంటి కృతిని పాడాడట. ఏ సందర్భానికి వచ్చిన ఆలవోకగా ఆయన నోటి నుండి మధురమైన గళం అలా తేనెలకు మధురిమలుగా వచ్చేవట. తెలుగు భాష పరిరక్షణలోను ఆయన కృతులలో ఎంతో విశేషమైనటువంటి సందర్భాలు, ఒకసారి అంటే సందర్భము పరంగా మళ్ళీ ఇంకేంటంటే రాసుకుంటున్నటువంటి కాదు, అన్ని మౌఖికంగా ఉన్నటువంటి, ఆనాటి ముద్రణ లేని కాలం కదా అది, మౌఖికంగానే నేర్చుకున్నటువంటి శిష్యగణాల ప్రాచుర్యంలో అనేకమైనటువంటి సంగతులు అనగా ఊహించి, ఒకరోజు రామచంద్రుని గురించి ఊహిస్తూ రామా సీతారమణి తోడ ఓమన గుంటలాడు ఓట గెలుపు ఓటమిల ముచ్చటల వినగోరి ఉంటినిరా రామ పవన సుతుడు భరతుడు ముచ్చటను ముద్దు ముచ్చటలునే వినగోరి ఉంటినిరా రామ. ఇలాగా అనేకమైనటువంటి రాముని యొక్క కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ కూడా ఆయన ఇటువంటి ఊహాజనితమైనటువంటి ఎన్నో రాగాలను సృష్టించారంట. విజయశ్రీ మాధురి అనేటువంటి, నాకు కొంచెం కూడా సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము లేదు. ఆ శ్రీరామచంద్రుడి కృప వల్ల నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. కొన్ని రాగాలను ఏ రాగాల్లో పాడాడు అనేది మాత్రము నేను రాసుకొని వచ్చాను. కొలువ మరగదే కోదండ పాణి, తోడిరాగం ఆది తాళం, చేసినదల్లా మరచితివో రామ,
తోటిరాగం ఆదితాళం సుగుణములే చెప్పుకోండి సుందర రఘురామం. చక్రవాక రాగం రూపక తాళం కొలువైయున్నాడే కోదండ పాణి. తోడిరాగం ఆదితాళం రామానలో బ్రోవరా లోకాభిరామ నను బ్రోవరా. హరికాంబోజీ రాగం రూపక తాళం ఎందుకు పెట్టవోలే బుద్ధియవు నాకు. శంకరాభరణ రాగం ఆదితాళం రామా నిన్ను నమ్మిన వరముగామ జగదభిరామ. మోహన రాగం ఆదితాళం జగదానంద తారక జయ జానకి ప్రాణనాయక. ఈ పాట మన అందరికీ బాగా తెలుసు. నాటరాగం ఆదితాళం. ఇలాగా ఎన్నో ప్రాచుర్యం పొందిన శ్రీరామ కృతులు, అమృత తేల మధురిమలు, శ్రీ త్యాగరాయ కృతులు, ఇంకా ఎన్ని చెప్పినా ఎంత సమయము చాలని గొప్ప సాహితీ సాగరం, భక్తి సముద్రం శ్రీరామ కృతుల వల్లరి త్యాగయ్య మధురగళం. సంగీత శిక్షణ కూడా స్వామివారి సంగీత శిక్షణ చాలా గొప్పగా ఉండేది, అమోఘంగా ఉండేదట. ఏ సాహితీకర్తలకు లేనటువంటిది శ్రీ త్యాగరాజ వారికి ఉంది. ఆ శిష్యుల యొక్క గాత్ర మాధుర్యము, గాత్ర స్థాయిని, గాత్ర రకాలను, గాత్ర ఒదుకుడు మొదలైన అంశాలను పరీక్షించి తన శిష్యులను వేరు వేరు వర్గాలుగా విభజించి ఎవరి గణానికి ఏది ఒప్పుతుందో అది నేర్పించేవారట. ఏ సాహిత్యకారులైనా ఏ సంగీత పరులైనా ముందుగా స్వరాలు నేర్పిస్తారు, కానీ స్వామివారు తన శిష్యులకు సాహిత్యాన్ని నేర్పించారట. ఎందుచేతనంటే భావము పలుకలేనిటువంటి సంగీతము విలువలేదని, ఏ కచేరీ కూడా అర్థము తెలియకుండా పాడిన పాటల వలన ఏ కచేరీ వ్యక్తి కట్టలేదని, సులభంగా నలుగురికి అర్థమయ్యే రీతిలో ముందు భావనను తెలపాలని తమిళులందరికీ కూడా, ఆ తమిళ విద్యార్థులందరికీ కూడా చక్కగా తెలుగు దగ్గరగా ఉండి నేర్పించి, ఒత్తులు ప్రాసలు పలికేటట్టుగా నేర్పించి, అంటే భాషాపరంగా యాస ఉంటుంది కొంత. ఇప్పుడు హిందీ వాళ్ళు మన భాష మాట్లాడినప్పుడు మనకు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది, మనం హిందీలో మాట్లాడినప్పుడు లాగే ఉంటుంది. రాణి భాష పలికేటప్పుడు ఎలాగా చక్కగా ఉచ్చారణ కృతులు ఎలా ఉచ్చారణ ఉండాలి అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని ముందు త్యాగయ్య వారు తన శిష్యులకు సాహిత్యాన్ని తెలిపి భాషా ఉపాధ్యాయుడిగా మారారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే సమయం చాలా తక్కువ. మనకి అనేకమైనటువంటి రాగాలను కృతులను రచించి కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి మన సాహితీ త్రయం అనగా త్యాగయ్య రాజా వారు అగ్రగణ్యులు, ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి గారు, వీరిద్దరు కూడా త్యాగయ్య గారి లాగానే కర్ణాటక సంగీతంలో బహుళ ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తెచ్చినటువంటి వారు. ఇలాగా మన స్వామివారు ఒకరోజు 96 కోట్ల జపాన్ని ఒక గురువుగారు చెప్పిన మీదట 96 కోట్ల రామ జపాన్ని చక్కగా చేసిన తర్వాత 18వ సంవత్సరంలో మొదలు పెట్టారట. 21వ సంవత్సరం నాటికి 96,000 కోట్ల రామ జపాన్ని చేసి భగవత్ సాక్షాత్కారం పొందారంట. ఒక రోజు ఒక కృతిలో ఒక సమస్య ఎదురైనప్పుడు బాధపడుతూ కూర్చున్నారంట. ఆ రోజు ఒక సాధువు ఆయన ఇంటికి వచ్చి, నా దగ్గర ఉన్న ఈ 2 విలువైన పుస్తకాలు ఉన్నాయి, ఇవి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, నదీ స్నానానికి వెళ్ళి వచ్చి మీ ఇంటికి భిక్షకు వస్తాను, తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అని చెప్పారట. ఆ రోజంతా స్వామివారు ఆ సాధువు గారి కోసం ఎదురు చూస్తున్నారంట. కానీ సాధువు రాలేదు. స్వామివారు ఆ రోజంతా ఉపసించి ఉన్నారు. రాత్రి కలలో నేను నారద మహామునిని మీకు ఇచ్చాను, స్వరావరణము నారదీయము అనేటువంటి 2 పుస్తకాలను ఇచ్చారట. దైవ విరచితమైన ఆ పుస్తకాలు దొరికిన వెంటనే ఎంతో ఆనందం పొందినటువంటి త్యాగరాజా వారు వెంటనే నారద పంచరత్నాలు అనేటువంటివి రాశారు. అవి ఇప్పటికీ కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, సమయం చాలా తక్కువ ఉంది, అందుకే ఇంకా మిగతా చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను. స్వామివారికి రామచంద్రుడు కలలో కనబడి ఫలానా రోజు నిన్ను నేను పల్లకిలో తీసుకెళ్తానని చెప్పారట. ఆ రోజు పుష్యశుద్ధ ఏకాదశి, కరెక్ట్ 10 రోజులకు పుష్య బహుళ పంచమి ఫలానా చోటుకు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడంట. ఆ విషయమే తన శిష్యులందరికీ చెప్పి పుష్యబహుళ ప్రభవానామ సంవత్సరం పుష్యబహుళ పంచమి రోజు స్వామివారు తను కావేరీ నది ఒడ్డు దగ్గర ఉన్నటువంటి శిలావేదికపై కూర్చొని
అనేకమైనటువంటి భజన చేస్తూ ఎదురు చూస్తున్నారట. దేశ దేశాలన్నీ తండోపతండాలుగా స్వామివారిని చూడ్డానికి, భగవంతుడిని దర్శించడానికి అనేక మంది ప్రజలు వచ్చి ఉన్నారట. ఆ యోగ సమాధికి వెళ్తున్నప్పుడు బ్రహ్మేంద్ర స్వామి నుండి తనకు సన్యాసాశ్రమం ఉపదేశించాలిగా కోరారట. స్వామి, మీరు జీవన్ముక్తులు, మీకు మరీ వేరే ఆశ్రమం ఎందుకు అని చెప్పడం. కానీ త్యాగరాజ వారు బలవంతం మీద వారికి సన్యాసాశ్రమాన్ని స్వీకరింపజేశారు. తర్వాత తాను సిద్ధి పొందుటకు 2 గంటల ముందుగా స్వామివారు పరమాత్మా నీకై వేచితి అనేటువంటి ఒక కృతిని, తర్వాత పరితాపము చందనేలా అనే ఒక కృతిని చివరిసారిగా రచించి ఒక తెల్లనైన తడి పంచను తల మీద వేసుకున్నాడంట. అప్పుడు కపాలం విచ్ఛిన్నమై ఒక దివ్య జ్యోతి ఆకాశ మార్గంగా వెళ్ళిందంట. ఒక సుస్వరమైన నాదం ఆయన కపాలం నుండి వెలువడింది. అక్కడి జనులందరూ కూడా విన్నారంట. ఆ దివ్య జ్యోతి ఆకాశంలో అంతర్లీనమైపోయిందంట. తర్వాత అతని విగత దేహాన్ని అక్కడ ఉన్నటువంటి తన శిష్యగణం అంతా కూడా, మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆయనకున్న తెలుగు విద్యార్థులు ఇద్దరు. అందులో తంజావూరు రామారావు గారు, సుబ్రహ్మణ్య స్వామి గారు. అయితే వాళ్ళందరూ కూడా ఆయన యొక్క గురువు గారు అయినటువంటి శొంఠి వెంకటరమణ భాగవతార్ సమాధి వద్దే ఈయనని కూడా సమాధి చేసి కావేరీ నది తీరాన ఒక తులసి వనాన్ని ఉంచారంట. స్వామివారి యొక్క కూతురు మనమడు ఉండేవారు. ఇప్పటికీ కూడా శ్రీరామ పంచాయతనం ఆ ఇల్లు పంచుకునేటప్పుడు జలేశ్వరుడు, వాళ్ళ అన్నయ్య గారు అనే జలేశ్వరుడు చాలా అవమానాలకు గురి చేసినప్పుడు తనకు రామ పంచాయతీ పీఠం వచ్చినందుకు నిధియా రాముని సన్నిధియా అనే ఒక గీతాన్ని, ఒక కృతిని ఆలపించాడట. ఇలాగ చెప్పుకుంటూ పోతే అణువణువు అడుగడుగున రామ రస సుధా ప్రవాహిని త్యాగరాజు యొక్క దేహము, నవనాడులు అన్నీ కూడా ఉచ్చ స్వరము అన్నీ కూడా ఆ రామునికి అంకితం చేసి రామ గాన మాదిరిలోనే జీవన్ముక్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క నామాన్ని పలికినంత వినినంతనే కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలకు రాగలుగుతాము, ఇటువంటి కృతులు వినగలుగుతాము. పాడేవాళ్ళు ఇంకా చాలా చాలా అదృష్టవంతులు. అది కూడా ఉపాసన, త్యాగరాజ స్వామి కృతులు పాడడం అనేది మామూలుగా ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కాదు. జన్మ సుకృతం ఉంటేనే ఇటువంటివి జరుగుతాయి. ఆ శ్రీరామచంద్రుని కృప వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. నేను ధన్యురాలను. జై శ్రీరామ్.